అడకత్తెరలో పోక చెక్కలాగే ఉంది ఆ నియోజకవర్గ ప్రజల పరిస్థితి. రెండు పార్టీల నేతల తీరుతో మధ్యలో లబ్ధిదారులు నలిగిపోతున్నారు. రెండు పార్టీ నేతల పంతాలు ప్రజలకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్నట్లే ఉన్నాయి అక్కడి ప్రజల కష్టాలు. పార్టీ నేతల మధ్య గొడవలు ఉంటే సాధారణ ప్రజలకు, పథకాల లబ్ధిదారులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏ నియోజకవర్గంలో జరుగుతుంది ఇదంతా? లెట్స్ వాచ్. ప్రభుత్వ పథకాలు మంజూరవ్వడమే గగనమంటే ఆ సాయం అందడంలో జరుగుతున్న జాప్యం అక్కడి పేదలకు ఇబ్బందికరంగా మారుతోంది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా మా చేతుల్లో ఏం లేదంటూ దాటవేస్తున్నారట. ఆ రెండు పార్టీల మధ్య గొడవలే నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతున్నాయంటున్నారు. ప్రోటోకాల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం. ప్రోటోకాల్ వివాదాలతో పథకాల అమలులో అధికారులు ఇబ్బందులు పడుతుంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. చెక్కులు రెడీగా ఉన్న ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ ఎమ్మెల్యే టైం ఇవ్వాలంటూ అధికారులు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారట. పేదింటి ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. అయితే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో ప్రోత్సాహకాలు అందకపోవడంతో ఎంతో మంది నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కావలసిన పత్రాల కోసం దళారులను ఆశ్రయించక తప్పడం లేదని కొందరు వాపోతున్నారు. అష్టకష్టాలు పడి దరఖాస్తులు సమర్పించాక నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదట. ప్రధానంగా తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, ఎమ్మెల్యే సంతకం కోసం ఆలస్యమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయట. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, శివంపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలప్చెడ్ మండలాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయంటున్నారు. కొన్ని దరఖాస్తులు ఆయా తహసీల్దార్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయట. ఇందులో ఎమ్మెల్యే సంతకం చేయాల్సినవి కూడా ఉన్నాయట. దీంతో లబ్ధిదారులు ఆ చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా 100కు పైగానే దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయంటున్నారు. దరఖాస్తు చేసుకోగానే తహసీల్దార్, ఎమ్మెల్యే, జిల్లా అధికారి విచారణ అనంతరం ట్రెజరీకి వెళుతుంది. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయాలకు చెక్కులు పంపిస్తారు. ఇలా అన్నీ పూర్తయ్యాక వాటి పంపిణీ కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యే అనుమతి అంటూ వేచి చూడాల్సి వస్తోందట. నరసాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కొనసాగుతున్నారు. నరసాపూర్ నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ సమస్య తలెత్తుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కోసం ఇతర అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్న సమయంలో రెండు పార్టీల నేతలు వేదికపైనే గొడవపడ్డ సందర్భాలు కోకొల్లలు. మంత్రుల సమక్షంలోనూ బాహాబాహికి దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాటిని పూర్తి చేయడం అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న తమ నాయకురాలి చేతుల మీదుగా పంపిణీ జరగాలని బీఆర్ఎస్ నేతలు, తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తామే పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతుండడం ప్రోటోకాల్ వివాదాలకు దారితీస్తోంది. ఏ గొడవ, వివాదం లేకుండా అధికారిక కార్యక్రమాలు పూర్తయిన సందర్భాలు నర్సాపూర్ నియోజకవర్గంలో చాలా అరుదే అంటున్నారు. దాంతో అధికారిక కార్యక్రమాలంటేనే జంకే పరిస్థితి వచ్చిందక్కడ. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడంతో మంత్రి వచ్చిన సందర్భంగానే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అయితే మంత్రులు నియోజకవర్గానికి సమయం కేటాయించని సమయంలో చెక్కులు పెండింగ్లో ఉండిపోవడం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారుతోందట. ఉమ్మడి జిల్లాలో మిగిలిన చోట్ల ఏ సమస్య లేదు. కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలో నేతల మధ్య వ్యక్తిగతంగా ఉన్న విభేదాలతోనే సమస్య జటిలమవుతోంది. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రభుత్వ పథకాల పంపిణీలో ఆటంకాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వీలైతే అధికారులే అందించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు.